అందరూ గట్టిగా జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. సంతోషం. ఏది జరగాలనో అది జరుగుతుంది, దైవ నిర్ణయం. సీతమ్మని రావణుడు తీసుకోకపోతే మరి రావణుడి హంతం జరిగేది కాదు. మరి ఈరోజు గంగోపేట గ్రామంలో మన ముదిరాజులకు జరిగినటువంటి ఘటన వల్ల మరి మనందరికీ కూడా ఐక్యత రాకమానదనేది నా ఉద్దేశం. ఎందుకు అనంటే ఈ నిర్మల్ పరిసర ప్రాంతాలలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల పెత్తనం, మరి మన కులం బలంగా ఉన్నప్పటికీ కూడా మన వేషాధారణ కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మనకున్న అలవాట్లు కావచ్చు, మనల్ని ముందుకు పోనిస్తలేదు. ఉదాహరణకి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ కావచ్చు, ఇంకా ఏదైనా అగ్రకుల మనిషి కావచ్చు, ఆయన ఇంటికి పోయి గంటలు గంటలు నిలబడతారు, కానీ ఆయన ముందట కుర్చీలో కూర్చోరు. అది మనం చేసే పెద్ద తప్పు, మొదటి తప్పు. రెండవది, ఆయనకు మనకి ఏం సంబంధం ఉండదు, ఆయన వేరు మనం వేరైనప్పటికీ కూడా ఆయనని పాపు అని పిలుస్తాం.